Hey guys, welcome back to our channel Rajdev Crazy Vlogs. Please subscribe, like, comment and share. 2 दिन एक कैसे दिन हो गए? एक दिन का चाहे आप 1 घंटे खड़ी करिए। हाँ, हम तो कल जाने वाले को रोक दिया ना, हम नहीं जा रहे थे। कल ये डस्ट में हम जा रहे थे, नहीं छोड़ा, क्यों नहीं छोड़ा? जी जी। जाने वाले को नहीं छोड़ा फिर। आपको कितना प्रॉब्लम हुआ मालूम है? मस्त ना सर जी। हाँ क्या यार, आपको नहीं छोड़ा है, हमको कितना प्रॉब्लम हुआ मालूम है? पैसा दीजिए। हाँ? देखो, क्या आपका नाम क्या है? क्या सर जी? पीछे गाड़ी आने वाला तेरा, खाली जी स्कॉर्पियो। कहाँ जा रहे हैं आप? गाड़ी आई, 2 गाड़ी का वो देगा, आ रही है ना कौन गाड़ी। रुकिए आप 1 मिनट रुकिए गाड़ी। हाँ, पैसा दीजिए 2 गाड़ी का वो देगा, 2 रुकिए ना, अभी मत जाइए। 10 दिन को रुके ना, पैसा नहीं देगा। ಅದು ಬರ್ಲಿ ಒಂದು ಸೈಡ್ ಹೋಗೋಣ. ಇಲ್ಲಿ ಆಚೆ ನಿಂತ್ಕೊಳ್ಳೋಣ. ಬಿಲ್ ಕೇಳು. ಬಿಲ್ ಕೊಡ್ತಾರೆ, ಅಪ್ಪ ಕೊಡ್ತಾನೆ. ಸಾಬಿ ಇದೆ. सब जी आप तो पैसा हो गया, नेटवर्क नहीं है। हम क्या करना है? पर्ची बिल आप दे दो भाई हमको। निकाल के दे दो ना, हाँ? निकल के दे दो ना प्रिंट। अरे प्रिंट सर जी देखिए, फ्लाइट मोड हम क्या करना है? इरो नकुल, हम क्या करना है? आपका ये प्रॉब्लम। సో విన్నారు కదా, వాళ్ళంత డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకు అంత డిస్కషన్ అంటే, మనం కార్ పార్కింగ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని బయటికి తీయడానికైతే అవ్వదు. వెంటనే 5 to 6 అవర్స్ కావాలని వాళ్ళు మనల్ని అక్కడ బ్లాక్ అయితే చేస్తారు పార్కింగ్ ఫీ కోసం. సో అలా బ్లాక్ చేసిన తర్వాత మేము వాళ్ళతో కొంచెం డిస్కషన్ అయితే చేసి, ఇంకా సరే ఇంకా డిస్కషన్ వేస్ట్ అని చెప్పేసి అమౌంట్ అయితే పే చేసి అయోధ్యకి అయితే స్టార్ట్ అయితే అవ్వాము మేము. సో మేమున్న డిస్టెన్స్ నుంచి అయోధ్యకి అరౌండ్ 200 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది. సో ఏ టైం రీచ్ అయ్యామో సో ముందుగా చెప్తాను, ఎక్కడ వీడియో మిస్ కాకుండా అయితే చూడండి. ट्रेन में लोगों का धरे हैं ना। సో ఫైనల్‌గా అయితే అయోధ్యకి మేము 9:00 అయితే రీచ్ అయితే అవ్వాము నైటు. సో మేము స్టార్ట్ అయింది అయితే మధ్యాహ్నమే స్టార్ట్ అయ్యాము. కాకపోతే పోలీస్ వాళ్ళు మమ్మల్ని అటు తిప్పి, ఇటు తిప్పి మేము కూడా కొన్ని కొన్ని పల్లెటూరులో నుంచి షార్ట్ కట్స్ లాగా అయితే వెళ్ళి, సో ఫైనల్‌గా అయోధ్య ఉన్న ప్లేస్‌కైతే 8-9 లోపు అయితే రీచ్ అయితే అవ్వాము. సో టెంపుల్ అయితే 10 క్లోజ్ అని చెప్పేసి చూసాం మేము గూగుల్‌లో కూడాను. సో అదే టైం క్లోజ్ అయితే అవుతదంట. సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా కార్ అయితే అవ్వదని చెప్పేసి ఇంక మేము కార్ అయితే పార్కింగ్‌లో పెట్టేసుకొని అక్కడి నుండి ఆటో అయితే పట్టుకొని, సో ఆటో దిగి మేమైతే వెళ్తున్నాము. సో ఆటో కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళదనమాట. సో కొంచెం ముందుగానే ఆపేస్తారు మనల్ని. సో అక్కడి నుండి మేమైతే ఇంక చాలా ఫాస్ట్‌గా నడుచుకొని అయితే వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ మీరు టెంపుల్‌కి ఎప్పుడైనా వెళ్ళాలంటే గనక మీకు డైరెక్ట్‌గా అయితే వెళ్ళిపోవద్దు. ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని అడగండి రామ్ మందిర్‌కి వెళ్ళాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ 2 రూట్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళటానికి, ఇంకోటైతే రామ్ మందిర్‌కి వెళ్ళటానికి. సో ముందుగా మీరు అడిగి వెళ్తే గనక ఇంకొంచెం ఫాస్ట్‌గా రీచ్ అయితే అవ్వచ్చు. సో మాక్సిమం మీరు 10 లోపు అక్కడ ఉంటే గనక దర్శనం అయితే మీకు చాలా బాగా అయితది. సో 10 దాటారంటే గనక మీకు లోపలికైతే పంపించరు. మార్నింగ్ 7 వరకు మీరు 5 వరకు అయితే మినిమం వెయిట్ అయితే చేయాలి 100%. సో అందుకే అడిగేసి వెళ్తే గనక చాలా బెటర్‌గా అయితే మీరైతే ఫాస్ట్‌గా రీచ్ అయితే అవ్వచ్చు. 10 అయితే క్లోజ్ అని చెప్పారు. సో మమ్మల్ని లాస్ట్ అయితే పంపించారు ఇంకా. సో రిక్వెస్ట్ చేసుకుంటే పోలీస్ వాళ్ళని. సరే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా మేమైతే లోపలికైతే పరిగెడుతున్నాము అప్పుడు. సో చాలా ఖాళీగా అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ టైమ్ మూవ్‌మెంట్ కాబట్టి. సో మేము కూడా ఇంకా చాలా ఫాస్ట్‌గా పరిగెడుతున్నాం. ఎందుకంటే టెంపుల్ కూడా క్లోజ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంక లోపలికైతే వెళ్తున్నాము. సో ఈ ప్లేస్ వరకు మనకి టికెట్స్ అయితే ఏముండవు. ఫ్రీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో లోపలికంతా ఫ్రీగానే వెళ్ళొచ్చు మనం. కాకపోతే ఏంటంటే మొబైల్స్ మాత్రం సబ్మిట్ చేయాలి. మొబైల్స్ అండ్ వాచెస్, ఎలక్ట్రానిక్ డివైస్ ఏమున్నా సరే అన్నీ ఇక్కడ సబ్మిట్ చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. సో లోపల ఫోన్ పర్మిషన్ అయితే ఇవ్వలేదు మాకు ఇంకా. సో కొంచెం ఫీల్ అయితే అవ్వాము. సో ఇది హాల్ లోపల. సో మనం దర్శనం అంతా చేసుకొని లోపలికొచ్చేసిన తర్వాత అయితే బయటికి వెళ్లి మొబైల్ తెచ్చుకొని ఇక్కడైతే కూర్చోవచ్చు కొంచెంసేపు మనం. కొంచెం రెస్ట్‌లా తీసుకోవచ్చు. సో మేము కూడా మా టీమ్‌తో కొంచెం అలా కొంచెంసేపు కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇదే స్వామివారి రియాలిటీ ఉన్న పిక్కు. సో లోపల నుంచి లైవ్ అయితే ఉంటది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటారు లోపల కూడాను.
సో మాకు చాలా బాగా దర్శనం అయితే అయ్యింది నిజంగా. जय श्री राम। जय श्री राम। No phones not allowed. Awesome. Sancha. సో ఇదే మొబైల్ మనం సబ్మిట్ చేసిన ప్లేసు. సో ఇక్కడి నుండే మనం మొబైల్స్ తీసుకొని అక్కడ బ్యాక్ అయితే వచ్చి కొంచెంసేపు అయితే కూర్చొని మనం మళ్ళీ బయటకైతే రావచ్చు. సో టెంపుల్ పరంగా ఏంటంటే ఇంకో 2, 3 ఇయర్స్ మినిమమ్ అయితే కావాలి రెడీ అవ్వటానికి. ఎందుకంటే ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ కూడా బాగా అయితే అవుతుంది. చాలా ఫాస్ట్‌గా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారక్కడ. సో మాక్సిమం నాకు తెలిసి 2, 3, 4 ఇయర్స్ అయితే మినిమమ్ కావాలి మొత్తం రెడీ అయితే అవ్వటానికి. సో కొంచెం కొంచెం మాత్రమే ఉంది. సగం సగం కన్‌స్ట్రక్షన్‌తోనే ఉంది. సో లోపల దేవుడున్న ప్లేస్ మాత్రం నీట్‌గా రెడీ చేశారు. సో బయటైతే కన్‌స్ట్రక్షన్ కంప్లీట్‌గా ఇంకా నడుస్తూనే ఉంది. సో మీరిప్పుడు చూస్తున్న ప్లేస్‌లోనే అక్కడ రామ మందిరం అయితే ఉంటది. సో ఈ ప్లేస్‌లోనే ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ అయితే అవుతుంది. సో నైట్ టైమ్ వల్ల కొంచెం క్లారిటీ అయితే లేదు. సో మార్నింగ్ టైమ్ అయితే కొంచెం బాగా కనబడును. సో అదే ప్లేస్‌లో కన్‌స్ట్రక్షన్ నడుస్తున్న వల్ల సో ఎవరిని అయితే పంపించట్లేదు. ఇవన్నీ క్రాస్ చేసుకొని మనం అయితే లోపలికైతే వెళ్ళాలన్నమాట. हाँ सर जी, जय श्री राम। आपको मिल गया बंदा मिला? टेढ़ी बाजार में है। సో చూస్తున్నారు కదా ఎంతమంది జనం అయితే ఉన్నారక్కడ. సో నిజంగా మేమైతే లక్కీగా అయితే మమ్మల్ని అయితే లోపలికైతే పంపించారు. 10 మినిట్స్‌లో దర్శనం అయితే అయిపోయింది. సో ఇదే వీఐపీ లైను. సో ఇక్కడ నుండి వీఐపీస్ అయితే పంపిస్తారు లోపలికి. సో ఇక్కడి నుండి అయితే మనం నార్మల్‌గా అయితే లోపలికైతే వెళ్ళాలి నార్మల్‌గా అయితే. సో నిజంగా చాలా క్రౌడ్ అయితే ఉంది. బయట మాత్రం చాలా లక్షల మంది జనం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. ఎప్పుడు డోర్లు తీస్తే లోపలికి వెళ్ళిపోదామని చెప్పేసి. సో మాకైతే నిజంగా రాముల వారి దర్శనం అయితే మాకు చాలా బాగా అందించారు. ఇప్పుడే అయోధ్య దర్శనం అయితే అయ్యింది. ఎగ్జాక్ట్గా మేమైతే 10 అయితే లోపలికైతే వచ్చాము. సో లోపలికి వచ్చిన తర్వాత చూస్తే అందరూ టైం అయిపోయింది వెళ్ళిపోమని చెప్పి అన్నారు. కాకపోతే లాస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోమని చెప్పి లోపలికైతే పంపించారు మమ్మల్ని. సో 5 మినిట్స్లో ఇవన్నీ మేము పరిగెట్టుకొని అయితే చాలా ఫాస్ట్గా అయితే లోపలికైతే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అరౌండ్ మాకు 10 మినిట్స్ అయితే దేవుడి దగ్గర దర్శనం మాత్రం మాకు బాగా అయింది. కంటిన్యూగా దేవుడి దగ్గర కూర్చొని కళ్ళ కలిపి చూసేంత విధంగా అయితే మాకైతే దర్శనం అయింది. సో నిజంగా అలా అయితే అవుతుంది అయితే అసలు అనుకోలేదు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్దామని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వేరే ప్లాన్ ఉండడం వల్ల సో వెళ్దాము లాస్ట్ మూమెంట్ అని చెప్పేసి మేము అంతా పరిగెట్టి వచ్చాము. ఫస్ట్ టైం మేము ఇక్కడ రావడం. సో మాకు ఎగ్జాక్ట్ తెలియదు అసలు ఏంటి ఇక్కడ మ్యాటర్ అని చెప్పేసి. కాకపోతే నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మనం లోపలికి వెళ్ళామంటే కనుక అన్ని కంప్లీట్గా మర్చిపోతాం. ఓన్లీ మైండ్లో ఒకే ఒకటి పాడుతుంటుంది. అదేంటంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఇదే రాముల వారి పిక్ అక్కడ లోపల కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో కొన్ని పిక్స్ అయితే తీసుకొని మేమైతే బయటకొచ్చి ఈ నార్త్ ఇండియన్ స్టైల్ అయితే ట్రై చేసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాజ్‌దేవ్ క్రేజీ వ్లాగ్స్.